దిస్ ఈజ్ శిల్పా రామం ఇన్ హైదరాబాద్. యాక్చువల్గా మనం నైట్ పూట షూట్ చేద్దామని వచ్చాం, కానీ దరిద్రం కొద్ది వర్షం పడింది. అయినా తగ్గకుండా షూట్ చేయడం మాత్రం ఆపలేదు. సరే, ఏదేమైనా కానీ షూటింగ్ ఆపకుండా మొత్తం షూట్ చేశాను. ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం లేడీస్కి సంబంధించిన షాపింగ్, వాట్ ఎవర్ షాపింగ్స్ ఉంటాయి. వర్షం పడడం వల్ల షాపింగ్స్ అన్ని క్లోజ్ చేశారు, అవన్నీ నేను షూట్ చేయలేకపోయాను. ఇక్కడ ఇదొక నాట్య ప్రదర్శనశాల. ఇక్కడ కూచిపూడి, what this type of dances they are doing. కూచిపూడి, భరతనాట్యం అలాంటి డాన్సెస్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి వ్యూస్ అండ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. బేసిక్గా ఈ వాటర్ ఫాల్స్ ఎప్పుడు ఆన్ చేయరు, బట్ ఈ మధ్యలో ఆన్ చేస్తున్నారంట. ఇక్కడ నుంచి వ్యూస్ అండ్ లొకేషన్స్ చాలా బాగుంటాయి. నైట్ పూట వర్షానికి చాలా చల్లదనం ఉంది. లొకేషన్స్, వ్యూస్ చాలా బాగున్నాయి. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. వాటర్ ఫౌంటైన్స్ మొత్తం కలర్ఫుల్గా పెట్టారు. ఇది మన శ్రీకృష్ణుడి గురించి ఉంటుందన్నమాట. దీని లోపల ఎంట్రన్స్ ఇదంతా. వావ్, వాట్ ఏ నైస్ ఫౌంటైన్. ఇక్కడ చాలామంది వచ్చి ఫోటో దిగుతున్నారు. అటు సైడ్ పక్కన బోటింగ్ కూడా ఉంటుంది, అది మనకు తర్వాతకు వస్తుంది. తర్వాత షూట్ చేసాం అది. ఇక్కడ నుంచి శ్రీకృష్ణుడి గురించి అన్నీ ఉంటాయి. గోడ మీద ఒక్కొక్క ఫోటో ప్రింట్ చేసి అతికించి మరీ చూపిస్తారనమాట. ఇక్కడ నుంచి చూసుకుందాం మనం శ్రీకృష్ణుడి జననం. ఇంకా వాట్ ఎవర్ శ్రీకృష్ణుడి గురించి ప్రతి ఒక్క ఇమేజ్ ఇక్కడ వాల్ మీద పెట్టేసి ఉంటుంది అనమాట. అన్నీ ఐ థింక్ ఇవన్నీ మహాభారతంలోని పిక్స్ అయి ఉండొచ్చు. ఏంటిది, వసుదేవుడు శ్రీకృష్ణుని యశోద నందు అప్పగించి గోకులంలో శ్రీకృష్ణుడు. ఓహో, అంటే శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి అన్ని పిక్స్, ఎలా పుట్టిండు, ఎలా పెరిగిండు, చేసిన పనులు మొత్తం ఇక్కడ వాల్ మీద ప్రింట్ చేశారనమాట. బాలకృష్ణుడు. వ్యూ బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. శ్రీకృష్ణుని చాలా కలర్ఫుల్ లైట్స్ పెట్టేసుకొని, కింద బాలకృష్ణుడు
చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ కలర్ఫుల్ లైటింగ్తో శ్రీకృష్ణుడు రాధిక రాధా జై శ్రీకృష్ణ జై కృష్ణ హరే రామ్ హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ. గోకులంలో శ్రీకృష్ణుడు రాసలీలలు. ఏంటి గోపిక వస్త్రాహరణం. గోపికలతో గోపాలుడు. నైస్ టైటిల్. గోవర్ధనగిరి ఎత్తుకుండా పిక్చర్ ఇదే అన్నమాట. గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకోవడం. మొత్తానికి శ్రీకృష్ణునికి సంబంధించిన చరిత్ర మొత్తం ఇక్కడ వాల్ మీద ప్రింట్ చేసి ప్రతి ఒక్క అంశాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. బకాసుర సంహారం అంట. ఈ ప్లేస్ చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ దిగాలి. ఫొటోస్ దిగాం కూడా. చాలామంది వచ్చారు టూరిస్టులు. ఈవెన్ ఫారెన్ వాళ్ళు కూడా వచ్చారు. నార్త్ ఇండియన్స్ ఫారినర్స్ చూడడానికి హైదరాబాద్లో వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ ఇది. గోపికలతో గోపాలుడు. యోగేంద్ర కుమార్ లోటస్. ఈ గౌతమ్ బుద్ధ పిక్చర్ అనుకుంటా. ఇది మన పూర్వకాలంలో మన పల్లెటూర్లు ఎలా ఉండేటి విలేజెస్ గురించి రాశారు అన్నట్టు. విలేజెస్ వాళ్ళ కుల వృత్తులు అవన్నీ బొమ్మలు ఉంటాయి ఇక్కడ. ఆ కాలంలో మన వాళ్ళు ఇలా మన ఆచారాలు మన ఇల్లులు ఎలా ఉండేటి అవన్నీ ఇక్కడ ప్రింట్ బొమ్మలు లాగా ఉంటాయి. పింగాలి బొమ్మలు అన్నీ ఉంటాయి. ఇది సంత. పల్లెటూళ్ళలో సంత చేస్తారు కదా, ఆ సంత దానికి సంబంధించిన పిక్. చూడడానికి నిజంగా మనుషులాగా ఉన్నారు కానీ అవి మనుషులు కారు, అవి బొమ్మలు. దూరంకి వెళ్ళి చూసిన ఎవరైనా షాక్ అయిపోతారు ఈ మనుషులు అనుకొని, కానీ అవి బొమ్మలు. ఒక దిక్కు వర్షం పడుతూనే ఉంది, అయినా నేను షూటింగ్ మాత్రం ఆపట్లేదు. కుల వృత్తులు అనమాట. ఇక్కడ నుంచి కుల వృత్తులకు సంబంధించి చూపెడుతుండ్రు. పెయింటింగ్, చరియల్ పెయింటింగ్ బొమ్మలు.
చాలా రియాలిటీగా ఉంది ఈ పిక్. చూడడానికి ఇదంతా ఎప్పుడు కట్టారో. వడ్రంగి పని, కార్పెంటరీ వర్క్. ఇక్కడ నుంచి బర్డ్స్ జూ అన్నట్టు. ఇక్కడ అన్ని రకాల బర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి మనకు చూడడానికి. అదేంటి ప్యారెట్ లాగా అనిపిస్తుంది. లుకింగ్ బ్యూటిఫుల్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది పక్షి ఏంటో. అడవి పక్షి. ఇవి పిచ్చుకలు, స్పారోస్. నేను పోగానే మొత్తం ఎగిరిపోయాయి. ఈ ఒక రకమైన చిలుకలు ఇవి. ఎక్కడో డిస్కవరీ ఛానల్లో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఆ వైట్గా ఉన్నది కూడా చిలుకనే అనుకుంటా. మనకు వీటి గురించి పెద్ద అన్నీ ఒకేలాగే ఉన్నాయి. పావురాల్లాగా అయితే లేదు, అది పావురం కాదు. స్వాన్, ఐ థింక్ హంస అంటారు. అదేనా ఇది? ఏమో నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి డక్కు చూడడానికి బొమ్మలాగా అనిపిస్తుంది. బొమ్మ కాదు, నిజమైన బాత్ అది. ఆ వాటర్లో ఉన్నది మూమెంట్ అవుతుంది కానీ నిలబడ్డది మాత్రం అసలు మూమెంటే అవ్వట్లేదు. ఎంత కదిలిద్దామని చూసినా అది కదలట్లేదు. కన్ను మాత్రం జస్ట్ కదులుతుంది అంతే. అది చాలా పెద్దగా ఉంది. ఇవి కూడా బాతులే. చిన్నపాటి ఆ లేక్ లాంటిది పెట్టారన్నట్టు. దిక్కు వర్షం పడుతుంది అయినా కానీ వీళ్ళు పక్క నుంచి ఫుడ్ ఏదో చేస్తుండ్రు జనాలు. వాళ్ళని చూస్తూ ఇటు చివరికి వచ్చేసింది. కింద చేపలు తాబేళ్ళు కూడా ఉన్నాయి. చూడడానికి సీనరీ చాలా బాగుంది ఇక్కడ.
ఇక్కడ బోటింగ్ చేసుకోవచ్చు అనమాట. దీని వెనక అక్కడ కనిపిస్తున్న లైట్ వెనక టికెట్స్ కౌంటర్ ఉంటుంది. ఎవరైనా పోయి వెళ్ళేసి బోటింగ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అప్ టు 12 years కిడ్స్ వరకు. వావ్, డిస్కో లైట్ సైడ్తో చూడడానికి చాలా అందంగా ఉంది ఈ బ్యూటిఫుల్ ప్లేస్. ఎప్పటి నుంచో ఉంటున్నా కానీ దీని లోపల ఎంత ఉందనే మ్యాటర్ నాకు ఇప్పుడే తెలిసింది. ఎప్పుడు రాలే శిల్పారామం. ఎస్పెషల్లీ మీకు చూద్దామని షూట్ చేయడానికే వచ్చాను. ఈ వీడియో ఫుల్ లెంత్గా చూడండి. చాలామంది సగం చూసి చూడడం ఆపేస్తున్నారు. నెక్స్ట్ వచ్చే వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఆడుకోవడానికి కిడ్స్ జోన్ కూడా ఉంది. ఓన్లీ 12 years కిడ్స్ వరకు ఒక చిన్నపాటి పార్క్ లాగా సెట్ చేశారన్నట్టు. లేడీస్ కూడా ఆడుతున్నారు. ఎక్కడ పోయినా వాళ్ళ డామినేషన్ మాత్రం తగ్గదు. చిన్నపిల్లల కోసం అని పెట్టింది కూడా వీళ్ళు ఆడుతున్నారు.